వేడి వేడి పునుగులు అలాగే టమాటా చట్నీ ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇడ్లీ పిండి అండి. నిన్న నానబెడితే ఇట్లా వచ్చింది, అసలు కొంచెం కూడా పొంగలేదు. ఇంకా దీంతో ఇడ్లీ వేస్తే మాత్రం మొత్తము ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, మనము వాటి నుంచి అయితే మొత్తం పొంగిపోతుంది అని చెప్పి ఇంకా దీన్ని కొంచెం మైదా పిండి వేసి పునుగులు అయితే చేస్తున్నాను. అసలు లంచ్ బాక్సులకి ఇడ్లీ చేద్దాం అనుకున్నా, కానీ అసలు కొంచెం కూడా పొంగలేదు. మంచిగా వేడి నీళ్ళతోటే నానబెట్టేసిన, అయినా పొంగలేదు. ఎందుకో మరి ఇంకా దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు. ఇప్పుడు బాక్సులకి ఏం చేయాలని ఆలోచిస్తే మళ్ళీ వంట చేయాలంటే రోజు పిల్లలకి అన్నమే చేయడం అవుతుందని ఇడ్లీ పిండి నానబెట్టిన, అస్సలు పొంగలేదు. అందుకే దీంట్లో కొంచెం మైదా పిండి వేసి పునుగులు అయితే చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తా అనేది చూపిస్తా మీకు. మైదా పిండి వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. అసలు ఎంత పిండి వేసినా ఇట్లనే అవుతుంది లూజ్గా, ఇంకా మరీ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఈ విధంగా అయితే వేసుకున్నా. దీంట్లో కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, అలాగే జీలకర్ర వేసుకుంటాను. పచ్చిమిర్చి అయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నా. ఇంకా దీంట్లో ఉల్లిపాయలు అయితే వేయవద్దు అనుకుంటున్నా, ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, అందుకే. అలాగే మనకు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. అలాగే జీలకర్ర, కొంచెం వంట సోడా అయితే వేస్తున్నాను, ఎందుకంటే మనం మైదా పిండి ఇప్పుడే కలిపినాం కదా. ఇంకా దీని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఒక్కొక్కటి వేసుకోవడమే. నూనె అయితే వేడైపోయింది. ట్రై చేస్తాం, మరి బాగా రోజులు అవుతుంది. నూనె బాగా వేడెక్కినట్టుంది. అసలు వేయరాలేదు. మళ్ళీ ఏం చేసినా కొంచెం మైదా పిండి మళ్ళీ వేసి, మళ్ళీ కొంచెం ఉప్పు, అలాగే కొంచెం వంట సోడా అయితే వేస్తాను. మొత్తానికైతే సెట్ అయిపోయినాయి. వేస్ట్ అవుద్ది అనుకున్నాను, కానీ చాలా బాగా వస్తున్నాయండి. ఇంకా మిగతావన్నీ కూడా ఇదే విధంగా చేస్తాను. ముందైతే ఇది వేసేటప్పుడు ఆయిల్ కొంచెము ఎక్కువ హీట్ ఉండకుండా చూసుకోవాలి. అలాగే మనం ఇవి వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే లోపల నుంచి వేగిపోవాలి కాబట్టి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ముందు ఈ విధంగా వచ్చినాయి, క్రిస్పీగా ఉన్నాయి, కానీ మొత్తం ఆయిల్ ఘోరంగా ఉంది. అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాం. మొత్తానికైతే ఈ విధంగా అయితే అయిపోయినాయండి. ఇంకా వీటిలోకి టమాటా చట్నీ అయితే చేస్తున్నా. పల్లి చట్నీ అయితే కొంచెము తినేటప్పటికి బాగా పుల్లగా అయిపోతుందంట పిల్లలకి బాక్సులోకి, అందుకే టమాటా చట్నీ దీంట్లోకి చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి టమాటా చట్నీ అయితే చేస్తాను. టమాటా చట్నీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నా. ఇక్కడైతే ఫస్ట్ మిరపకాయలు అయితే వేయించుకుంటా. కొన్ని మిరపకాయలు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి చాలా కారం ఉన్నాయి. మిర్చి అయితే వేసేసుకున్నా. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి, లేకపోతే అంతా పచ్చి వాసన వస్తుంది. ఇవి మిరపకాయలు బాగా కారం ఉన్నాయండి, అందుకే ఇన్ని టమాటాలకు ఇన్ని మిరపకాయలు అయితే వేసుకున్నా. ఒక 8-9 మిరపకాయలు అయితే వేసుకొని మధ్యలోకి చుంచి వేసుకోవాలి. మనం ఎప్పుడైనా వేయించేటప్పుడు ఈ విధంగా మధ్యలో చుంచి వేసుకోవాలి, లేకపోతే పేలిపోతాయి. అవి పేలిపోతే మనకే కదా ప్రాబ్లం, అందుకే ఎప్పుడైనా మిరపకాయలు వేయించేటప్పుడు ఈ విధంగా చుంచి వేసుకోవాలి, కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే వేయించి ఇందులో వేసుకున్నాను మిక్సీ జార్లో.
తర్వాత టమాటాలు వేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మంట. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుంటే మనకు మంచిగా మగ్గిపోతాయి అవి. ఇలా వేయించుకున్న తర్వాత ఇదంతా ఒక పక్కన పెట్టేసుకోవాలి, చల్లారించాలి. లేకపోతే మిక్సీ పట్టేటప్పుడు మన పైన పడి వేడి పెడితే మొహం అంతా కాలిపోతుంది కదా. ఇంకా పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నా. మనకు పునుగుల్లోకి కాబట్టి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. చూసారా ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉంది ప్లేట్. ఇంకా ఇవైతే పిల్లలకి ఇప్పుడు తినిపించేస్తా, తర్వాత లంచ్ బాక్స్లో కూడా పెట్టేస్తా. ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.